యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మార్పు లేని దేవుడు, నీ పరిస్థితిని మార్చివేసే దేవుడు అన్న దాని గురించి మనం చూసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే 102వ కీర్తన 27వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు లేక దేవుడు ఎప్పుడు మార్పు లేనివాడు అన్న సంగతి మనకి స్పష్టంగా తెలియజేస్తాయి. కనుక దేవుడు మార్పు లేనివాడు. చాలాసార్లు మన జీవితాల్లో నెవర్, ఆల్వేస్ అనే పదాలను మనం ఉపయోగిస్తుంటాం. అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు అనే పదాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎప్పటికీ, ఎల్లప్పుడూ అనే ఈ పదాలు మనిషికి సంబంధించినవి కాదు. ఈ మాటలు ఉపయోగించాలి అంటే ఇవి దేవునికి మాత్రమే ఆపాదించాలి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మార్పు లేనివాడు, దేవుడు ఎప్పటికీ ఒకేలా ఉండేవాడు. అలా మనిషి అనేవాడు ఉండలేడు గనక ఎప్పటికీ, ఎల్లప్పుడూ అనేవి మనిషి జాతికి, మానవ జాతికి ఉపయోగించే పదాలు కాదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలను చూసినట్లయితే మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరిగిపోతూ ఉంటాయి. మనం ఎన్నో రకాలుగా మారిపోతుంటాం కదా. ఆరోగ్యపరమైన మార్పులు వస్తూ ఉంటాయి, వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో మార్పులు వస్తూ ఉంటాయి, ఆర్థికపరమైన మార్పులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, అనేక రకాలైన సమస్యలు అనే మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పిల్లలు పెరుగుతున్నారు అనే మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా మనం పరీక్ష చేసుకుంటే అన్ని మార్పులు అనేవి మనం చూస్తాం. సామాజికంగా కూడా మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు నేను ఒక చిన్న పాకలో ఉండేవాడిని, అలా ప్రమోషన్ల మీద ఈ రోజున పెద్ద ఇంట్లో ఉన్నానండి, బంగ్లాలో ఉన్నానండి, నా ఇల్లులో మార్పు వచ్చేసింది, నా ఇంట్లో మార్పు వచ్చేసింది. నాకు అసలు తెలుగు తప్ప వేరే ఏమీ రాదండి, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నా వరకు మేమందరూ ఎప్పుడు ఇండియాలోనే సెటిల్ అయ్యామండి, కానీ నా తర్వాత వల్ల ఎంత మార్పు వచ్చిందంటే నా పిల్లలందరూ యుఎస్లోనే సెటిల్ అయిపోయారండి అని చెప్తా ఉంటారు. అలాగే రాజకీయాల్లో మార్పులు వస్తాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, కాలాల్లో మార్పులు వస్తాయి, అనేక సార్లు ప్రభుత్వాల్లో మార్పులు వస్తాయి, రాజులు మారిపోతారు, బౌండరీస్ మారిపోతాయి, ఎల్లలు మారిపోతూ ఉంటాయి, అనేకమైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి, మనం చూసే ఊర్లు మారిపోతూ ఉంటాయి, పల్లెలు పట్టణాల కింద మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కొన్ని ఊర్లు, మనం చిన్నప్పుడు తిరిగిన ఊర్లు వెళ్ళి చూస్తే మనకు ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఎంత మారిపోయిందో మా ఊరు అని చెప్పి అంటాం. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు ఉండేదండి, చిన్న రోడ్డు ఉండేది, అందు మీద అందరూ సైకిల్ తొక్కుంటూ వచ్చేవారు, పల్లె వాతావరణం పచ్చగా ఉండేది, ఎంత బాగుండేదో. కానీ ఈరోజు వస్తే చెట్టు లేదు, 6 లేన్ రోడ్డు వేశారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి, మారిపోయిందండి అని చెప్పి అంటూ ఉంటాం. పల్లెలు, పట్టణాలు, ప్రజలు, వ్యవస్థ, మన జీవితాలు అన్నీ ప్రతిరోజు కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. అందుకోసమనే మన జీవితంలో మనం మార్పు చెందుతుంటాం, మన పరిస్థితులు మారుతూ ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడు మార్పు చెందడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే ఆయన ఎప్పుడు ఒకే మనసును కలిగిన వాడు, ఆయన్ని ఎవరు కూడా మార్చలేరు అనే మాటని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ధైర్యపరిచే విషయం ఏంటంటే, ఆయన మార్పు చెందడు అనే గ్రహింపు మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ హృదయంలోనికి తీసుకోండి. నేను సేవిస్తున్న దేవుడు మార్పు చెందడు అనే గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో అది నీ జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు ధైర్యాన్ని ఇస్తుంది? దేవుడు మార్పు చెందడు అనే పదం, దేవుడు మార్పు చెందడు అనే సత్యం మనకెందుకు ధైర్యాన్ని ఇస్తుంది అని అంటే, ఈ మారిపోయే లోకంలో కొన్ని పరిస్థితులు మనం మారాలని కోరుకుంటాం, కానీ కొన్ని పరిస్థితులు మనం ఎప్పటికీ మారకూడదని కోరుకుంటాం. ఈ రోజు మేమందరం పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నామండి, ఇలాగే ఎప్పటికీ ఉండాలి, ఈ పరిస్థితులు మారకూడదు అని ప్రతి అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అది ఏ పరిస్థితి అయినా మంచిగా ఉండేదాన్ని మారకూడదని మనం కోరుకుంటాం, కీడుగా మారకూడదని, చెడుగా మారకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అలా మారినప్పుడు మనం ఎంత డ్యామేజ్ అయిపోతాం మనకి బాగా తెలుసు. బిజినెస్లో పార్ట్నర్ మారిపోయినప్పుడు, అతని మనసు మారిపోయినప్పుడు, బిజినెస్ దెబ్బతిన్నప్పుడు పార్ట్నర్ మారిపోయాడండి, ముందున్నట్లుగా ఇప్పుడు లేడండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో చాలాసార్లు ఒక పార్ట్నర్ మారినా, ఒక వ్యక్తి మారినా మనకి ఎంతో బాధ కలుగుతుంది అన్న సంగతి మనకు తెలుసు. మన ఆఫీస్కి అనేకమైన వేల మెయిల్స్ వస్తాయి, అనేక ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు కేవలం కుటుంబాల్లో లేకపోతే సమాజంలో అనేకమైన సమస్యలు గల కారణం ఏంటంటే మారిపోవడం అనేది మనకు అర్థమవుతుంది. రీసెంట్గా ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అన్న నాకు ఇంకా బ్రతకాలని లేదన్నా అని చెప్పాను. ఎందుకమ్మా, ఏం కష్టం వచ్చింది నీకు అని చెప్పంటే, అన్న నాకు 3 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నానన్న. ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా వెంట వాడు పడుతున్నప్పుడు, వద్దు మేము క్రిస్టియన్స్, నువ్వు అలా చేయకూడదు అంటే, లేదు నేను మారిపోతాను, ఎప్పటికీ క్రిస్టియన్ కింద ఉంటాను, నిన్నెప్పుడు కన్ను పాపలా నేను చూసుకుంటాను అని రకరకాలుగా చెప్పాడన్న. చివరికి నేను నా తల్లిదండ్రులను ఒప్పించి, అవతల తల్లిదండ్రులను ఒప్పించి క్రిస్టియన్ మ్యారేజే చేసుకున్నామన్నా. నాకు ఒక బాబు పుట్టాడన్నా, రీసెంట్గా ఒక బేబీ గర్ల్ కూడా పుట్టింది, పాప పుట్టింది, 3 months అన్నా. బాగానే ఉంది కదమ్మా, ఎందుకు నీకు బ్రతకాలని లేదు అని అంటే, 3 నెలలు అయింది పాప పుట్టిందన్నా,
నా భర్తలో మార్పులు వచ్చేసాయన్న, నా భర్త మారిపోయాడన్న. ఒకప్పుడు చూసినట్లుగా నన్ను ఇప్పుడు చూడట్లేదన్న. ఒకప్పుడు నాతోనే మాట్లాడుతూ ఉండేవాడు, ఒకప్పుడు నన్ను గురించి పిల్లల గురించి పట్టించుకుంటూ ఉండేవాడు, కానీ ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఫోన్లో చాట్ చేస్తున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అవేంటో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్గా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నీతో నాకు మాట్లాడబుద్ధి వేయట్లేదు, ఎందుకు నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది, నీతో నాకు ఉండాలి అని అనిపించట్లేదు, కనుక నువ్వు నాకు డైవర్స్ ఇచ్చేయి, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి అంటున్నాడన్న అన్నారు. ఎవరు ఈ వ్యక్తి? ఏంది కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు అనుకొని, గుండెల్లో దాచుకొని పెట్టి చూసుకుంటాడు అనుకొని మోసపోయి మారిపోడు అనుకొని వచ్చింది. 3 సంవత్సరాలు మారిపోయేటప్పటికి 2 పిల్లలతో ఈమె ఎక్కడికి పోతుంది? అమ్మ రీసెంట్గా చచ్చిపోయిందన్న, నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాడన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈ అమ్మాయి? ఒక వ్యక్తి మారిపోయినప్పుడు ఆ కుటుంబం ఎలా పాడైపోయిందో, చావడం తప్ప వేరే మార్గం లేదు అనే పరిస్థితి. ఎందుకంటే నేను నమ్మిన వాడు మారకుండా నన్ను కలకాలం చూసుకుంటాడు అనుకున్నాను, కానీ మధ్యలోనే నన్ను ముంచేస్తాడని నేను అనుకోలేదు. సో ఆ వ్యక్తి కోరుకున్నది ఏంటంటే, నా భర్త మారకూడదు, నా భర్త పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నాడు, నన్ను ప్రేమించి ఎలా అయితే పెళ్లి చేసుకున్నాడు, ఆ ప్రేమను కొనసాగుతూ అలాగే ఉండాలని కోరుకున్నప్పుడు, ఆ ప్రేమ దొరకలేనప్పుడు ఆ గుండె పగిలిపోయింది, ఆ కుటుంబం చితికిపోయింది. సో అందుకోసం అని చెప్పి మార్పు చెందడం అనే దాని గురించి మనం తెలుసుకుంటే, మన దేవుడు మార్పు చెందని వాడు అనేది మనకు అందుకే ధైర్యం వస్తుంది. ఆ భర్త మార్పు చెందిపోయాడు గనుక వారి జీవితంలో ధైర్యం సడలిపోయింది. కానీ మన దేవుడు మార్పు చెందడు అనేది మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకు దేవుడు ఏ విషయాల్లో మార్పు చెందడు అనంటే, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎప్పటికీ కూడా ఆ విషయంలో మార్పు చెందడు. మన దేవుడు నీతిమంతుడు, ఆ విషయంలో ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఈ మధ్యన ఏంటో కానీ దేవుడు కోపమై ఉన్నాడు అని మనం దేవుని గురించి చెప్పగలమా? ఎప్పటికీ కూడా చెప్పలేం. ఎప్పటికీ ఆయన ప్రేమయ్య ఉంటాడు, ఆ విషయంలో ఆయన ఎప్పటికీ కూడా మార్పు చెందడు. దేవుడు పాపాన్ని ద్వేషించి పాపులను ప్రేమిస్తాడు, ఆ విషయంలో దేవుడు ఎప్పటికీ కూడా మార్పు చెందడు. అందుకోసం అని చెప్పి నా దేవుడు మార్పు చెందడు, ఎప్పటికీ మారిపోడు అనేటువంటి గ్రహింపు మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది కదండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఆల్మోస్ట్ కదండి. సో అందుకనే మన దేవుడు మార్పు చెందనివాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మార్పు చెందని మన దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చేస్తాడు. మార్పు చెందని దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే, మన జీవితంలో చేదుగా కనిపించే ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేసే దేవుడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి అని మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు అనుంది. ఆయన కాలములను సమయములను మార్చువాడు అని మనం చూస్తున్నాం. 107వ కీర్తన 35వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. చూడండి 35 నుంచి 37 వచనాలు. ఆకలి కొనిన ప్రజలు అరణ్యంలో పంట పండని బీడు భూముల మధ్య నివసిస్తున్నప్పుడు, దేవుడు ఆ ఆకలి బాధని చూసి వారిని విడిపించాలని కోరుకున్నప్పుడు, అరణ్యాన్ని దేవుడు నీటి మడుగుగా మార్చేశాడు, ఎండిన నేలను నీటి ఊటల బొగ్గగాను చోటుగాను మార్చేశాడు, విత్తనాలు జల్లితే పండేలా దేవుడు చేశాడు, ఆకలితో ఉన్న ప్రజలు సస్యశ్యామలమైన పంటలు తినేలా ఆ పరిస్థితుల్ని మార్చేశాడని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. సో మన దేవుడు ఎప్పుడూ కూడా మన పరిస్థితుల్ని మంచిగా మార్చి ఆనందించాలని కోరుకుంటాడు. నీ జీవితంలో నలిగిపోయేలా దేవుడు నాశనం చేసేసి నీ జీవితాన్ని పిండేసి నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మన దేవుడు ఎప్పుడు చూసినా పాడైపోయిన దాన్ని బాగు చేసే దేవుడు ఆయన. అందుకోసమనే ప్రతిసారి కూడా దేవుడు అనేటప్పటికీ ఆయన మార్పు చెందని దేవుడు, కానీ మన జీవితాల్లో అనేకమైన మార్పులు చేసి మనల్ని మధురమైన జీవితం వైపుకి నడిపించే దేవుడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి జీవితాన్ని కానీ సృష్టిని కానీ మనం చూస్తే దేవుడు ఎన్ని రకాలుగా మార్పు చేశాడో మనం చూడొచ్చు. ఆది కాండంలో చీకటిని దేవుడు వెలుగుగా మార్చాడు, శూన్యమైపోయిన సృష్టిని అందమైన సృష్టిగా మార్చాడు, ఏదెను తోటలో ఉన్న మంటిని తీసుకొని మాంసపు ముద్దగా మార్చాడు, మనిషిగా దేవుడు మార్చాడు. ప్రతి దాన్ని కూడా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. మారా జలాల్ని మధురంగా ఆయన మార్చినట్లుగా మనం చూస్తున్నాం. బానిస బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారికి కనాను దేశానికి ఇచ్చేలా వారి జీవితాన్ని మార్చినట్లు మనం చూస్తున్నాం. హన్నాకు పిల్లలు లేరు, అందుకని పెనిన్న తను సతాయిస్తుంది. ప్రతిసారి కూడా నీకేం తెలుసు, గుడ్రాలు పిల్లల్ని పెంచడం తెలుసా, ఎత్తుకోవడం తెలుసా, పడుకోబెట్టడం తెలుసా అంటున్నప్పుడు హన్న దేవుని సందులో వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు మార్చేయాలని కోరుకున్నాడు. ఆమెకు సమూయేలు అనే గొప్ప ప్రవక్తను కుమారునిగా తనకిచ్చాడు. ఆమె జీవితాన్ని కూడా దేవుడు మార్చేశాడు. అబ్రహాము జీవితాన్ని మార్చేశాడు. యాకోబు రాత్రంతా ఏడుస్తూ, ప్రభువా నా అన్న నన్ను చంపేసేలాగున్నాడు, నా పని అయిపోయింది అనుకున్నప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి అన్నకు గొప్ప ప్రేమ కలిగేలా అన్న మనసును కూడా దేవుడు మార్చేసి అతని జీవితంలో గొప్ప
గొప్ప ఆనందాన్ని కలుగు చేసినట్లు మనం చూస్తున్నాం. పాత క్రొత్త నిబంధన మనం చూస్తే ఈ విధంగా దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు పాడైపోయిన ప్రతి జీవితాన్ని కూడా మార్చేసినట్లుగా మనం చూడగలుగుతాం కదండి. బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి కాయిలా పడి ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవడు ముందు దూకేస్తాడో వాడికి సంపూర్తి అయిన స్వస్థత వస్తుంది. అది ఎటువంటి రోగమైన స్వస్థత వస్తుంది. కానీ ఈ వ్యక్తిని ఆ నీటిలో పడేయడానికి ఎవడూ లేడు. గుంపులు కింద రోగులు ఉన్నారు. ప్రతి వాడు కూడా ఎవరి ముందు దూకేద్దామా అని చూస్తున్న పరిస్థితి. అటువంటి సమయంలో అద్భుతంగా 38 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్న ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేయాలనుకున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పరుపత్తుకొని లేచి నిడు అంటే లేచి నించొని గంతులేయడం మొదలు పెట్టాడు. 38 సంవత్సరాల నుంచి పేషెంట్ కింద ఉన్నాడు. వెంటనే లేచి గంతులేయడం మొదలు పెట్టాడు. 38 సంవత్సరాల నరకం నుంచి అతని జీవితాన్ని మార్చేయాలనుకొని ఒక్క క్షణంలో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు మార్చేశాడు. చాలాసార్లు మన జీవితంలో సనుక్కుంటూ గొనుక్కుంటూ దేవునికి దూరం అయిపోయి మన జీవితాన్ని మార్చేసుకుందాం అనుకున్నప్పుడు తప్పనిసరిగా మన జీవితం చేదుగానే మారిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి రూతు గ్రంథం చదువుకోండి. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే నయోమి, తన భర్త, 2 కుమారులు. వీరు యోధా బెత్లెహేములో ఉన్నారు. వారందరూ సర్వ సమృద్ధి కలిగి ఉన్నారు. అటువంటి సమయంలో బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ముందుగానే ఏ లోటు లేకపోయినా సరే వాళ్ళు అనుకున్నారు, ఇక్కడ నుంచి మనం మోయాబు దేశానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ కరువు వస్తే వీళ్ళు కూడా అక్కడికి వచ్చేసారంటే వీళ్ళకంటే ముందు మనం వెళ్ళిపోయామంటే అక్కడ మనం మంచిగా దుకాణాలు అవి ఓపెన్ చేసి మంచిగా అక్కడ ఇంకా సంపాదించి మన తలరాతను మార్చేసుకుందాం. మనం ముందు వెళ్ళకపోతే వీళ్ళందరూ వచ్చారంటే మనకి చోటు దొరకదు అనుకొని ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకొని వారి జీవితాన్ని వారే మార్చేసుకుందాం అనుకొని అక్కడ మనం చూసినట్లయితే నయోమి, తన భర్త, 2 కుమారులతో కలిసి మోయాబుకు వెళ్ళిపోయారు. బెత్లెహేము దేవుని యొక్క ఇల్లు, దేవుని ప్రజలు, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండే చోటు. కానీ వారి జీవితాన్ని మార్చేసుకోవడం కోసం కాస్త కరువు వచ్చిందని చెప్పి మోయాబుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. మోయాబు ఏంటి? నేను కాళ్ళు కడుక్కునే పల్లెం అన్నాడు దేవుడు. ఆ మోయాబు ప్రాంతానికి వీరు వెళ్ళిపోయారు వారి జీవితాన్ని మార్చుకుందామని. ఈ కరువులో వారేం నలిగిపోలేదు, నశించిపోలేదు. ఎందుకో తెలుసా? మిగుల ఆస్తి గలవారుగా ఉంటుండగానే వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి వారి జీవితాన్ని మార్చుకుందాం అనుకున్నారు. చాలా బాగా మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారో తెలుసా? నయోమి యొక్క భర్త అక్కడికి వెళ్ళగానే చనిపోయాడు. నయోమికి ఉన్న 2 కుమారులకి పెళ్లి చేశారు. చేసిన తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. అది వారి పరిస్థితి. అలా మార్చుకున్నారన్నమాట. చివరికి నయోమి విధవరాలు, తన 2 కోడళ్ళు కూడా విధవరాలు. 3 మగోళ్ళు చనిపోయారు, 3 ఆడోళ్ళు మాత్రం మిగిలిపోయారు. 2 యవ్వన విధవరాళ్ళు, ఒక ఆమె వచ్చి పెద్దది వృద్ధురాలు. సో వారి జీవితం ఏంటి? అంతా పాడైపోయింది. వారి జీవితాన్ని వారు మార్చుకుందాం అనుకొని పాడుగా మార్చేసుకున్నారు, మారాగా మార్చేసుకున్నారు. వారి జీవితాన్ని వారి చేతుల్లోనికి తీసుకొని వారి జీవితాన్ని వారు మార్చేసుకున్నారు. చివరికి ఏం పరిస్థితి వచ్చిందంటే నయోమికి ఒక వార్త వినిపించింది. బెత్లెహేములో సమృద్ధి ఉంది, బెత్లెహేములో అన్ని పరిస్థితులు బాగున్నాయి, అక్కడున్న వారు సుఖంగా ఉన్నారంట అని చెప్పేటప్పటికి నయోమి మేబీ ఒక 3-4 చీరలు పట్టుకున్నదేమో అనుకుంటాను నేను. చిన్న మూట కట్టుకొని ఇలా పట్టుకొని, అమ్మ మరి వెళ్తానమ్మా, బెత్లెహేముకి వెళ్తాను, అంతా పోగొట్టేసుకున్నాను, ఇక్కడికి వచ్చి నేనేం బాగుపడలేదు, నా బ్రతుకంతా నాశనం అయిపోయింది అనేటప్పటికి రూతు అనే కోడలు మాత్రం, అత్తమ్మ నేను నీతో పాటు వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడే చేస్తాను, నేను నీతో వస్తానని రూతు కూడా నయోమితో పాటు బెత్లెహేముకి మరలా తిరిగి వచ్చారు. దేవుని ఇంటికి, దేవుని ప్రజలుండే చోటుకి అక్కడికి వచ్చారు. ఆ చిన్న మూట తీసుకొని అక్కడికి వస్తుంది. ఒకప్పుడు నయోమికి అక్కడ బోల్డ్ అంత ఆస్తుంది, అక్కడ బోల్డ్ అంత అంతస్తుంది. కానీ ఈ రోజున ఇల్లు లేదు, ఏమీ లేదు, కూడు గూడు గుడ్డ ఏమీ కూడా లేదు. ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఆ చిన్న మూట తీసుకొని ఆ ఊర్లోకి వస్తున్నప్పుడు ఊర్లో ఉండేవారు అందరూ గుమికూడి ఇలా చూస్తూ, ఈమె నయోమి కదా, నువ్వు నయోమి కదా, ఇలా అయిపోయావేంటి అని చెప్పంటే నయోమి ఏమనిందో తెలుసా? మీరు నన్ను నయోమి అనకండి, మీరు నన్ను మారా అని పిలవండి అన్నది. నయోమి అంటే మధురం అని అర్థం, మారా అంటే చేదు అని అర్థం. ఇక నయోమి అంటుంది, నన్ను మీరు ఇంకా నయోమి అని పిలవకండి, నా పరిస్థితులన్నీ మారిపోయాయి, ఇప్పుడు నేను చేదు అన్న. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. సమృద్ధి గలదాన్నే ఇక్కడ నుంచి వెళ్ళాను అని అంటుంది. ఇప్పుడు ఎలా వచ్చావమ్మా అంటే, రిక్తురాలిగా వచ్చాను, అందుకే నన్ను నయోమి అనకండి అన్నది. కింద నయోమి అంటే ఫుట్నట్లు ఏమనుంది? మధురము అనుంది. ఇప్పుడు నా పేరు ఏంటంటే చేదు, అందుకని నన్ను చేదు అని పిలవండి అని చెప్పడం మొదలుపెట్టింది. సో నయోమి తన జీవితంలోనికి, తన జీవితాన్ని తన చేతుల్లోనికి తీసుకొని వారి జీవితాన్ని వారే మార్చేసుకుందాం అనుకున్నప్పుడు మార్చేసుకున్నారు. ఎలా మార్చుకున్నారంటే చేదుగా మార్చేసుకున్నారు. కనుకనే మన జీవితంలో కూడా అనేక సార్లు తొందరపడి అందరికంటే ముందే సెటిల్ అయిపోవాలని, మన జీవితాన్ని దేవుడు అంటుంటే దేవుడు ఆలస్యం చేసేస్తున్నాడని చెప్పి దేవుని దగ్గర నుంచి కాస్త పక్కన దేవుడిని పెట్టామంటే మనం మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని అనుకొని కాస్త దూరంగా వెళ్దామని అనుకుంటారు. కానీ వారు మార్చేసుకుంటారు. కాకపోతే చేదు కింద వారి జీవితాన్ని మార్చుకుంటారు. సో తిరిగి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే దేవుడు నయోమి జీవితంలో, తన కోడలైన రూతు జీవితంలో మరలా తనదైన శైలిలో మార్పు చేయాలి అని దేవుడు కోరుకున్నాడు. మార్చేయాలి, వీరి బ్రతుకుని మార్చేయాలి అనుకున్నాడు.
అడుక్కు తినే పరిస్థితిలో బెత్లెహేముకి వచ్చారు. అటువంటి సమయంలో ఉదయాన్నే రూతమ్మ లేచి ప్రార్థన చేసుకొని, అత్తమ్మ నేను బయటికి వెళ్తాను, ఏదైనా పొలంలో పరిగి ఏరుకొని వస్తాను అని చెప్పి బయలుదేరింది. పరిగి ఏరుకోవడం అంటే ఇశ్రాయేలీల దేశంలో కానీ ఎక్కడైనా సరే వారి పొలాలు పంట కోస్తున్నప్పుడు కొన్ని కింద పడిపోతూ ఉంటాయి, కొన్ని కావాలని కూడా కింద పడేస్తూ ఉంటారు. అవి ఎందుకంటే లేనివారు, బీదవారు, అక్కర్లో ఉన్నవారు అటువంటి వారు ఆ పడిపోయినవి ఏరుకొని వాటితో అవి తిని వారి జీవనాన్ని సాగించడం కోసమని అదొక ఆచారం కింద పడేస్తూ ఉంటారు. అందుకని ఏదో పొలంలో నేను ఏరుకుంటూ వస్తాను, పడేసినవి ఉంటాయి కదా, వేరుకుంటే మనం తినొచ్చు అనుకొని రూతు అక్కడికి వెళ్ళింది. కానీ రూతు మీద కనికరం పడిన దేవుడు, నయోమి జీవితం మీద కనికరం చూపించిన దేవుడు వారు మారాగా మారిపోతే ఆయన దగ్గరికి వచ్చారు గనక, ఆయన ఇంటికి వచ్చారు గనక వారిని మరలా దేవుడు మార్చేయాలని కోరుకున్నాడు. తిన్నగా రూతు ఎక్కడికి వెళ్ళిందంటే బోయాజు పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. బోయాజు ఎవరంటే నయోమి యొక్క పెనిమిటి బంధువు అని మనం బైబిల్లో చూస్తాం. ఈ బోయాజు అక్కడ గొప్ప ధనవంతుడు, అతి శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క పొలంలో పరిగె ఏరుకోవడం మొదలుపెట్టింది. చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే, రూతు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే, నయోమి జీవితాన్ని ఎలా మార్చాడు అంటే, ఏ పొలంలో అయితే పడిపోయిన ఆ యొక్క కణికలవి ఏరుకోవడానికి పరిగేరుకోవడానికి వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలిగా రూతు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపరుస్తాం. చూసారండి ఎంత గొప్ప దేవుడు చేశాడో? దేవుడు ఎంత గొప్ప పని చేశాడో మీరు చూసారా? మార్చేశాడు అంతే. ఆ పొలంలో పడిపోయిన వేరుకుందాం అనుకున్న ఆమె ఆ పొలానికే యజమానురాలు అయిపోయింది. బోయాజుకే భార్య అయిపోయింది. తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు పరిస్థితుల్ని మార్చేస్తాడు. మన జీవితాల్లోనికి మన చేతుల్లోనికి మన జీవితాన్ని తీసుకున్నప్పుడు పరిస్థితులు మారా కింద మనం మార్చేసుకుంటాం అనే సంగతి మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కూడా చాలాసార్లు మనం మారాలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది సనుక్కుంటూ ఉంటారు. సనుగుతూ ఉండేవాడికి పరిష్కారం దొరకదు. సనుగుతూ ఉండేవాడి జీవితంలో ఎప్పటికీ కూడా మార్పులు అనేవి జరగవు. ఎప్పుడు అది కీడు కోసమే. ఆ సనిగే పెదవుల్ని తెరిచి సనక్కుండా దేవుని సన్నిధిలో మొరపెడితే మన సమస్యకు దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. మన పరిస్థితులను దేవుడు మధురంగా మార్చేస్తాడు. చూద్దామండి, ఇశ్రాయేల్ ప్రజలకి మోషేకి మధ్యన డిఫరెన్స్ ఒక 2 వాక్యాలు మనం చూద్దాం. నిర్గమకాండం 15:24-25 వచనాలు. ఇశ్రాయేల్ ప్రజలేమో మేము ఏం నీళ్ళు తాగుతాం, మా దిక్కుమాలిన బ్రతుకు, అనవసరంగా దేవుడు మాకు కానా ఇస్తాడు, ఇది ఇస్తాడు అన్నాడు, కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదు మాకు అని చెప్పి సనుక్కుంటున్నారంట మోషే మీద. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? వాళ్ళలాగా నీళ్లు లేవు, చేదు నీళ్లు, ప్రభు చేదు అనుభవంలో ఉన్నామని సనుక్కోకుండా యెహోవాకి మొర్రపెట్టాడంట. ఎప్పుడైతే మోషే యెహోవాకి మొర్రపెట్టాడో వెంటనే దేవుడు అతనికి ఒక చెట్టు చూపించాడు. మోషే అదిగో అక్కడే ఉంది చెట్టు, ఆ చెట్టు నీళ్ళల్లో వేయమనగానే ఆ చెట్టు తీసి నీళ్ళల్లో వేసేటప్పటికి ఆ నీళ్లు మధురములాయనో, మారిపోయింది పరిస్థితి వెంటనే. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మన ప్రతి సమస్య దగ్గర పరిష్కారం అక్కడే ఉంటుంది. కానీ ఆ పరిష్కారం సనిగేవాడికి కనిపించదు, దేవుని సన్నిధిలో మొరపెట్టే వారికి కనిపిస్తుంది. మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టాడు గనక మోషేకి ఆ చెట్టును చూపించాడు. మోషే ఇదిగో ఇక్కడే ఉంది, దీని పరిష్కారం ఇక్కడే ఉంది, నేను మధురంగా చేయాలనుకున్నాను కానీ మొర్రపెట్టిన తర్వాతే మధురంగా చేస్తాను. ఎప్పుడైతే దేవునికి మోషే మొరపెట్టాడో చెట్టు చూపించాడు, వెంటనే నీళ్ళలో వేసేటప్పటికి నీళ్లు మధురములాయను. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు, మారాలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దాన్ని దేవుడు మధురంగా మార్చివేయగలిగే శక్తి గల దేవుడే కానీ మారాగుండా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీలా సనక్కుండా మోషేలా మొర్రపెట్టడం మనం నేర్చుకుంటే దేవుడు మనకి గొప్ప జవాబునిస్తాడు. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. 3వ వచనం నుంచి. ఇక్కడ కూడా నీళ్లు లేవు. నీళ్లు లేకపోయేటప్పటికి ఇశ్రాయేల్ ప్రజలందరూ మా పిల్లలు, మా పశువులు మేము చావడానికి ఇక్కడ తీసుకొని వచ్చావా, మా బ్రతుకు, మా దిక్కుమాలిన బ్రతుకు, అనవసరంగా వచ్చామని ఇష్టం వచ్చినట్లు సనుగుతా ఉన్నారు. ఆ సమయంలో కూడా మోషే వాళ్ళతో పాటు సనక్కుండా యెహోవా సన్నిధిలో మొర్రపెట్టాడంట. ప్రభా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు ప్రభా, కనికరించవా అని ఎప్పుడైతే మొర్రపెట్టాడో, మొర్రపెట్టగానే దేవుడు మరలా పరిష్కారం చూపించాడు. మోషే నీ చేతిలో నేను ఇచ్చిన కర్ర ఉంది కదా, ఆ అద్భుతాల కర్ర పట్టుకొని నువ్వురా, ఇదిగో హోరేబు దగ్గర బండ మీద నేను నించుంటాను, ఆ బండను కొట్టు, బండ నుంచి బల్లుమని సముద్రం అంత విస్తారంగా నీళ్లు వస్తాయి అని చెప్పి దేవుడు వెంటనే పరిష్కారం చూశాడు. బండను కొట్టగానే మంచి నీళ్లు సముద్రం అంత విస్తారంగా ఒక బండ నుంచి వచ్చాయి. ప్రజలు కడుపు నిండా తాగారు, దాహం అంతా తీర్చుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, సనిగే ప్రజలకి పరిష్కారం కనిపించలేదు. కానీ మరలా మోషే మొర్రపెట్టినప్పుడు అక్కడ కూడా వారి అక్కర్ని దేవుడు తీర్చి, వారి దప్పికను తీర్చి, వారి పరిస్థితిని మార్చాడు. అదిగో బండ అని దేవుడు చూపించాడు. సనిగితే నీకు ఎప్పుడు పరిష్కారం రాదు. సనిగే దానికి బదులుగా దేవుని సన్నిధిలో మొర్రపెడితే దేవుడు నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కానీ మన పరిస్థితులు ఎప్పుడు మారుతాయంటే మొర్రపెట్టడం నేర్చుకోవాలి. మనం మొర్రపెట్టగలుగుతున్నామా? యెషయా గ్రంథం 43:22 వచనం. యాకోబు నీవు నాకు మొర్రపెట్టుటలేదు. చూసారా, యాకోబు అన్న పేరు తీసి అక్కడ మీ పేరు రాసుకొని చదవండి. ఏమవుద్ది?
దావీదు నీవు నాకు మొరపెట్టుటలేదు, శామ్యూయల్ నువ్వు నాకు మొరపెట్టుటలేదు, ఏమా రూతమ్మా నీవు నాకు మొరపెట్టుటలేదు, అమ్మా గౌరీ ఏం పేరైనా పెట్టుకోండి, డానియల్ ఏదైనా పేరు పెట్టుకోండి, నీవు నాకు మొరపెట్టుటలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ పేరు పెట్టుకొని మన జీవితంలో మనం కూడా నిజంగానే మొరపెట్టుటలేదు. కింద ఏమనుందో ఒకసారి చూడండి. యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి విసిగితీవు కదా అని అంటున్నాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడండి, యాకోబు నువ్వు నాకు మొరపెట్టట్లేదయ్యా, దానికి బదులుగా విసుక్కొని సనుక్కుంటున్నావు కదా, నన్ను గురించి విసుక్కుంటున్నావు కదా, నేను జవాబు ఇవ్వని దేవుడు నన్ను అనుకుంటున్నావు కదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు మోషేలా మొరపెడుతున్నావా? యాకోబు నీవు నాకు మొరపెట్టడం లేదు అని అన్నాడు. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబునిస్తాడు. చూడండి ఒకసారి 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని అన్నాడు. ఎప్పుడు విడిపించాడంట? మొరపెట్టగా విడిపించితిని అన్నాడు. మొరపెట్టకుండా విడిపించలేదే. దేవుని సంధిలో ఎప్పుడైతే మొరపెట్టాడో అప్పుడు దేవుడు విడిపించాడు అంటున్నాడు. దావీదు భక్తునికున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అదే. దావీదు భక్తుడు అన్నాడు, జిగట గల దొంగ ఊబిలో నేను పేకల్లోతు మునిగిపోయినప్పుడు, ఆ ఊబిలో ఉన్నప్పుడు సనుక్కోకుండా నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నా మొర్ర ఆలకించాడు. ఆలకించి ఊబిలో ఉన్న నా పరిస్థితిని మార్చేశాడు. ఎలా మార్చాడు అంటే, జిగట గల ఊబిలో నుంచి నన్ను పైకి లేవనెత్తి నన్ను బండ మీద నిలవబెట్టి నా అడుగులు స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన నా నోట ఉంచాడు. నా పరిస్థితి మారిపోయిందయ్యా అని చెప్పి దావీదు అంటున్నాడు. 40వ కీర్తన 1-3 వచనాలు. ఎప్పుడు దావీదు యొక్క పరిస్థితిని దేవుడు మార్చేశాడు అంటే, మొరపెట్టాడంట. ఊబిలో ఉండి మొరపెట్టాడు. ఆ మొరను దేవుడు ఆలకించాడు. అందుకే ఆయన నా మొర ఆలకించాను అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు గుండా వెళ్తూ ఈ పరిస్థితుల నుంచి దేవుడు మార్చాలి అని మనం కోరుకుంటాం. మన దేవునికి ఉన్న మనసు కూడా అదే. మన పరిస్థితుల్ని మంచిగా మార్చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే దేవుడు మన పరిస్థితుల్ని మార్చాలి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న మనం వాటన్నిటికంటే కూడా మొర్రపెట్టుట అనే అనుభవంలోనికి మనం రావాలి. అయితే ఈ సందర్భానికి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా మొర్రపెట్టిన వారు ఎవరు అంటే, మోషే మొర్రపెట్టెను అని చూస్తున్నాం, దావీదు మొర్రపెట్టెను అని మనం చూస్తున్నాం కదండి, యాకోబు మొరపెట్టెను అని మనం చూస్తున్నాం. స్త్రీలు సాధారణంగా మొరపెడతా ఉంటారు, కానీ పురుషులు మాత్రం ఈ మొరపెట్టుట అనే అనుభవాన్ని కలిగి ఉండరు. నేను ఇంటికి పెద్దని, నేను భర్తని, నేను ఇది అది అనేవారు మొరపెట్టడం నేర్చుకోవాలి. మీ పరిస్థితులు మారాలి అంటే ఇంట్లో భర్తలు ప్రభు సన్నిధిలో మొర్రపెట్టేవారుగా ఉంటే, ఇంట్లో పురుషులు కూడా మొర్రపెట్టేవారుగా ఉంటే దేవుడు నీ పరిస్థితిని మార్చేస్తాడు. నువ్వు చేస్తున్నావు కదా చెయ్యి అంటే అవ్వదు కదండి, నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నాకు పని ఉంది అంటే కుదరదు. ఆ పని జరగాలి అంటే, నీ పరిస్థితి మారాలి అంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం నేర్చుకోవాలి. నువ్వు మొర్రపెట్టలేనప్పుడు నీ పరిస్థితులు మారలేవు. అందుకని అంటున్నాడు, యాకోబు నీవు నాకు మొర్రపెట్టుటలేదు అని అన్నాడు. సో మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయి, మారాలంటి పరిస్థితులు మధురంగా ఎప్పుడు మారుతాయంటే, మనం ఎప్పుడైతే మొర్రపెట్టే అనుభవంలోనికి వెళ్తామో అప్పుడు పరిస్థితులు మారిపోతాయి. మొర్రపెట్టుట అంటే అది ఎలా ఉంటుందంటే, చుట్టుపక్కలుండే వ్యక్తులు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉండడం అనేది మనం చూస్తాం కదండి. హన్నా దేవుని సంధిలో మొరపెడుతున్నప్పుడు ఏలి అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉందేమో, మందు కొట్టేసిందేమో అని అనుకున్నాడు. అయ్యా నేను మత్తురాలుగా లేను సార్, దేవుని ఎదుట నా హృదయాన్ని కృమ్మరిస్తున్నాను సార్, మీకు అలా అనిపించిందేమో, నాకు కలిగిన అవమానం నుంచి నన్ను విడిపించమని మార్చమని నేను మొరపెడుతున్నాను అనేది. సో ఎప్పుడైతే మనం మొరపెడుతున్నామో, ఈ పక్కోలు చూస్తే బాగోదు, ఆ పక్కోలు చూస్తే బాగోదు, నా స్టేటస్ ఏంటి, నేను ఐఏఎస్ ఐపీఎస్, నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఏంటి అని అనుకోరు. బిగ్గరగా ఏడ్చి వారు కూడా ప్రార్థన చేస్తారు, నా పరిస్థితి మార్చు ప్రభువా అని చెప్పి వారు కూడా ప్రార్థన చేయగలుగుతారు. సో మన జీవితంలో మనం ఎప్పుడు తెలుసుకోవాలి, నా పరిస్థితులు మారవు, ఇలాగే ఉండిపోతాయని మీరు అనుకోకండి. మీ ప్రతి పరిస్థితిని దేవుడు ఆనందమయంగా మార్చేస్తాడు. ప్రతి మారాను దేవుడు మధురంగా చేస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు, కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చేస్తాడు. లైవ్లో చూస్తున్న వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ జీవితాలను కూడా దేవుడు మార్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో దేవుడు మార్చేస్తాడన్న విషయం మనం మర్చిపోకూడదు. ప్రస్తుత కాల పరిస్థితులు, మనం చూస్తున్న పరిస్థితులు మేబీ మీకు అనిపించవచ్చు, నా బ్రతికి ఇంకా మారదేమో, నేను ఇలాగే ఉండాల్సిందేమో, నా బ్రతికి ఇలాగే అయిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనకు ఒకే ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన ఈ విలువైన జీవితం దేవుడే ఇచ్చి ఆ జీవితానికి కూడా దేవుడే విలువ ఇవ్వాలని కోరుకుంటాడు. అయితే ఆ విలువను మొర్రపెట్టే వారి జీవితంలో తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా అన్ని కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు పడ్డాను. ఎప్పుడు చూసినా నేను అనుకునేవాడిని, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా పరిస్థితులు మారవు, మేము ఎప్పుడు ఇలాగే ఉండిపోతామేమో, మా నాన్న రోజు ఇలాగే కొడతా తిడతా ఉంటాడేమో, మమ్మల్ని బయటికి పంపించేస్తారేమో అని ఎప్పుడు బాధతో ఉండేవాడిని. స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉండేది,
మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత స్కూల్ విడిచిపెడతారన్న దగ్గర నుంచి చాలా బాధ అనిపిస్తూ ఉండేది. మళ్ళీ నాన్నగారు వస్తారు, సాయంత్రం డబ్బులు వస్తాయనికి తాగేస్తారు, మరలా కొడతారు, మమ్మల్ని బయటికి పంపించేస్తారు, ఎవరు అరుగు మీద పడుకోవాలో ఎక్కడ ఉండాలో అని బాధ అనిపిస్తూ ఉండేది. ప్రభువు నమ్ముకున్నామని బయటికి పంపించేస్తూ ఉండేవారు అనమాట. సో ఈరోజు ఎవరు అరుగు మీద పడుకోవాలి, ఏ ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాడిని. వారం 5 రోజులు 4-5 రోజులు వెళ్ళిపోయి వైజాగ్లో కూడా చాలా అరుగుల మీద మేము పడుకునేవారు. యేసు ప్రభువుని అంగీకరించినందుకు మా నాన్నగారు మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. వారం 5 రోజులు మాకు భోజనం కూడా ఉండేది కాదు. ఆ బాధ అంతా చిన్నప్పుడంతా నాకు ఎలా ఉండేదంటే మా పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయేమో, మేము ఎప్పుడు మారమేమో అని చెప్పి ఎప్పుడు ఒకలాంటి బాధ, బెంగ, ఒకలాంటి నిరాశతో నేను నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడిని. ప్రతిసారి కూడా ఈ బాధతోనే ఉండేవాడిని. మేము ఇంతే, మా బ్రతికింతే, ఇంకా మారదు అనుకునేవాడిని. మా చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఒక్కటి కూడా ఉండదు. తాజ్మహల్ దగ్గర దిగిన ఫోటో అన్నీ మొత్తం చింపేశారన్నమాట. బట్టలు అన్నీ చింపేస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా అందరు చిన్నప్పుడు ఫోటోలు చూస్తున్నప్పుడు నాది కూడా ఉంటే ఎంత బాగుండేది అని చాలామంది ట్రై చేస్తూ ఉంటాను. ఏమంటే మీ దగ్గర నాది చిన్నప్పుడు ఫోటో ఏమైనా ఉందా అని చెప్పి. ఎవరి దగ్గర లేదు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, చిన్నప్పుడు ఫోటో ఒకటి ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అందరూ బాగుండేవారు, అందరూ సంతోషంగా ఉండేవారు, అందరూ క్రిస్మస్కి మంచి మంచి బట్టలు వేసుకునేవారు. కానీ ఆ రోజున కనీసం ఒక టాప్ అన్న కొత్తది వస్తే వేసుకొని ఆనందిద్దాం అనుకున్నా అటువంటివి కూడా ఉండలేని రోజులు. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండేది, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామేమో అని చెప్పి. కానీ దేవుడు నన్ను సేవకి తన స్వరం ఇచ్చి పిలుచుకున్న తర్వాత దేవుని సంధిలో మొరపెట్టడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు నా పరిస్థితిని మార్చేయి, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండేలా నన్ను చేయి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నన్ను చేయి, కోట్ల మందికి దీవెనకరంగా నన్ను చేయి, నేను చెయ్యి చేస్తే పెట్టడానికే చెయ్యి చాపేలా నన్ను ఆశీర్వదించని మొరపెట్టడం మొదలుపెట్టాను. కాలం వచ్చింది, రైట్ టైం వచ్చింది. దేవుడు నన్ను కూడా ప్రపంచంలో కోట్ల మందికి ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మార్చేశాడు. హల్లెలూయా. సో తప్పకుండా మీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నిజంగా మీ జీవితాన్ని మారుస్తాడు. ఈరోజు మీరు ఆకలితో ఇక్కడ ఉన్నారేమో, అవమానాలతో ఉన్నారేమో, ఎప్పటికి సెటిల్ అవుతానని మీరు బాధపడుతున్నారేమో. కానీ మీరు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో సహనంతో కనిపెడుతూ మీరు మొరపెడితే మీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. మీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మొరపెడదామా? ఈ సమయంలో ఎంతమంది ఇక్కడ మొరపెడుతున్నారో, ఎంతమంది లైవ్లో మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితంలో మారాను మధురంగా మార్చివేయమని మొరపెడుతున్నాం తండ్రి. ప్రతి కన్నీటికి జవాబును దయచేయమని అడుగుచున్నాం. ప్రతి పగిలిన హృదయాన్ని అతకమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి జీవితంలో నూతన ప్రారంభాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది నైనా కృంగిపోయి ఉన్నారు, వారికి ఇప్పుడే నీ శక్తి వారికి దొరుకునుగాక, నీ శక్తి వారిని బలపరచునుగాక. నేను వారిని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. సంపూర్తిగా యేసు నామములో మార్పు కలుగునుగాక. దీవెనకరమైన మార్గాల్లోనికి నడుచున్నట్లు లైవ్ లో చూస్తున్న వారిని, ఇక్కడున్న వారిని ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. వారిని దీవించమని, సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది శాశ్వతమైనది.